మనం పవర్ వ్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. పవర్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనం లాస్ట్ క్లాస్లో చూసాం వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. హైలైట్, ఫిల్టర్, నన్ అని చెప్పేసి చూసాం. తర్వాత ఫిల్టర్స్ చూసాం. ఒకటి పేజ్ లెవెల్లో ఫిల్టర్ ఎలా చేయాలి, రిపోర్ట్ లెవెల్లో ఫిల్టర్ ఎలా చేయాలి, నెక్స్ట్ పర్టికులర్ విజువల్ లెవెల్లో ఫిల్టర్ ఎలా చేయాలి అది చూసాం. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్. పవర్ బిలో బిల్డింగ్ బ్లాక్స్ ఏమున్నాయి? డేటా సెట్, ఓకే, విజువల్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఓకే. ఇవన్నీ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పవర్ బిఐ అనమాట. సో చూసాం. నిన్న ఇంకా ఏం చూసామంటే డ్రిల్ డౌన్ హైరార్కీ. సో హైరార్కీస్ మనం ఎలా క్రియేట్ చేయాలి. సో హైరార్కీస్ క్రియేట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేసే అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ విజువల్ తో మనం మల్టిపుల్ విజువల్స్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి చూడొచ్చు అనమాట. ఓకే. సో చూసాం డ్రిల్ డౌన్స్ ఎలా చేస్తాం, హైరార్కీస్ ఎలా క్రియేట్ చేస్తాం అని చూసాం. ఓకే. సో ఈరోజు కొన్ని చూద్దాం ఇంకా. సో ఈరోజు మనకి ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఓకే. సో ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే మనం విజువలైజేషన్స్ పార్ట్ ఉంది కదా, ఇవి మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో విజువలైజేషన్స్ పార్ట్ ఉంది కదా. ఓకే. సో మనకి ఈ మల్టిపుల్ విజువల్స్ ఉన్నాయి కదా, మనకి పవర్ బిఐలో 250+ విజువలైజేషన్స్ ఉన్నాయి అన్నమాట. 250+. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ఒక 25 అలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బై డిఫాల్ట్ 25 కనిపిస్తాయి. మీకు ఎక్కువ కావాలంటే ఇక్కడ గెట్ మోర్ విజువల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు పవర్ బిఐ స్టోర్లోకి వెళ్తారన్నమాట, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని విజువల్స్ ఏమైనా కావాలంటే. ఓకే. సో పవర్ బిఐ అనేది 250+ విజువల్స్ మనం క్రియేట్ చేయొచ్చు పవర్ బిఐ యూజ్ చేసేసి. సో మనం మెయిన్గా ఏంటంటే ఇవి ఫోకస్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా విజువల్స్, ఈ 25+. సో ఇవి ఫోకస్ చేద్దాం మనం. సో ఇందులో చూడండి, ఇక్కడ మనకి విజువల్స్ చాలా ఉన్నాయి. సో వీటిని కొన్ని కేటగిరీస్ గా స్ప్లిట్ చేశారనమాట. సో ఏమేమి కేటగిరీస్ అంటే అవి. సో కేటగిరికల్ డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఇందులో కొన్ని విజువల్స్ క్రియేట్ చేస్తాం కేటగిరికల్ డేటాని. అంటే కేటగిరికల్ డేటా అంటే సేల్స్ బై క్వాంటిటీ, సో సేల్స్ బై ఇయర్, సేల్స్ బై రీజియన్, సేల్స్ బై కస్టమర్ నేమ్. సో ఇలాంటి ఏంటంటే కేటగిరికల్ డేటా అంటాం అనమాట. సో వాటిని అలా స్ప్లిట్ చేశారన్నమాట, విజువలైజింగ్ కేటగిరికల్ డేటా. సో ఫిల్టరింగ్ చేయడానికి కొన్ని విజువల్స్ క్రియేట్ చేస్తాం. అక్కడ స్లైసర్స్ ఉంది కదా, ఇక్కడ స్లైసర్ అని చెప్పేసి ఉంటుంది ఒక కాన్సెప్ట్. సో ఫిల్టర్ చేయడానికి ఈ విజువల్ యూజ్ చేస్తాం అన్నమాట, ఫిల్టర్ కోసం. నెక్స్ట్ చూడండి, విజువలైజింగ్ ట్రెండ్ డేటా ఆర్ డేట్ అండ్ టైం డేటా. సో చెప్పాను కదా, ట్రెండ్ డేటాకి లేకపోతే డేట్ టైం డేటాకి ఇప్పుడు ఆల్వేస్ మనం లైన్ చార్ట్స్ యూజ్ చేస్తాం అనమాట. ట్రెండ్ అంటే మనం లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, విజువలైజింగ్ కేపీఐ డేటా. కేపీఐ డేటా అంటే మనకి ఇక్కడ కార్డు చార్ట్స్ అనమాట. ఈ కార్డ్స్ ఉన్నాయి చూసారా, 1, 2, 3 అని చెప్పేసి కార్డు చార్ట్స్, వీటిని యూజ్ చేస్తాం అన్నమాట కేపీఐస్ కోసం. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకే. నెక్స్ట్ టాబులర్ డేటా. సో టాబులర్ డేటా అంటే ఏంటంటే టేబుల్స్ ఉన్నాయి చూసారా, మనకి ఎప్పుడైనా టేబుల్స్, మనకి కస్టమర్ టేబుల్ షేర్ చేయమన్నారు అనుకోండి, ఇప్పుడు టేబుల్ కోసం ఈ టేబులర్ ఫార్మాట్ కోసం ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం, మ్యాట్రిక్స్, టేబుల్, ఈ 2 యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, విజువలైజింగ్ జియోగ్రఫికల్ డేటా. జియోగ్రఫికల్ డేటా అంటే మనకు తెలుసుగా, సో మ్యాప్స్ అనమాట. సో మ్యాప్స్ కోసం చూడండి, మ్యాప్ ఒకటి, ఫీల్డ్ మ్యాప్ ఒకటి, ఈ 2 యూజ్ చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ పవర్ బిఐ కస్టమ్ విజువల్స్ అంటే మోర్ విజువల్స్ అనమాట. ఇక్కడ మనం వెళ్ళేసేసి మోర్ విజువల్స్ ఎలా తెచ్చుకుంటాం ఇవన్నీ చూస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మల్టిపుల్ విజువల్స్ ని మనం కొన్ని కేటగిరీస్ గా స్ప్లిట్ చేశారనమాట. సో ఫస్ట్ ఏంటంటే అందులో విజువలైజింగ్ కేటగిరికల్ డేటా. ఓకే. సో విజువలైజింగ్ కేటగిరికల్ డేటాలో మనం కొన్ని చార్ట్స్ యూజ్ చేస్తాం. ఏమేమి చార్ట్స్ యూజ్ చేస్తాం విజువలైజింగ్ కేటగిరికల్ డేటాలో? ఫస్ట్ చార్ట్ వచ్చేసరికి ఏంటంటే బార్ అండ్ కాలం చార్ట్. నెక్స్ట్ పై అండ్ డోనట్ చార్ట్. తర్వాత ట్రీ మ్యాప్, స్కాటర్ ప్లాట్ చార్ట్. సో ఈ 4 అనేవి మనకి ఇందులో వచ్చేస్తాయి అన్నమాట, విజువలైజింగ్ కేటగిరికల్ డేటా కింద వచ్చేస్తాయి ఈ 4 చార్ట్. సో చూడండి, ఫస్ట్ది బార్ అండ్ కాలం చార్ట్. సో ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం, బార్ అండ్ కాలం చార్ట్.
సో బార్ అండ్ కాలం చార్ట్ లో మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్ అండ్ కాలం చార్ట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ రో ఉన్నాయి చూసారా, ఈ ఫస్ట్ రో మొత్తం బార్ అండ్ కాలం చార్ట్స్. ఫస్ట్ రో అంతా బార్ అండ్ కాలం చార్ట్స్. సో 6 విజువల్స్ మనకి బార్ అండ్ కాలం చార్ట్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో మెజారిటీ అన్నమాట. సో ఈ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఇవి. సో బార్ అండ్ కాలం చార్ట్ 6 విజువల్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం ఇందులో. ఓకే. సో బార్ అండ్ కాలం చార్ట్ లో మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇందులో స్టాక్డ్ బార్ చార్ట్. ఓకే. సో ఫస్ట్ చూద్దాం స్టాక్డ్ బార్ చార్ట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ చూడండి స్టాక్డ్ కాలం చార్ట్. స్టాక్డ్ బార్ చార్ట్, నెక్స్ట్ స్టాక్డ్ కాలం చార్ట్. ఓకే. చూద్దాం స్టాక్డ్ బార్ చార్ట్ అంటే ఏంటి, స్టాక్డ్ కాలం చార్ట్ అంటే చూద్దాం. ఓకే. సింపుల్ విజువల్ క్రియేట్ చేస్తున్నాను ఒకటి. సో ఫస్ట్ తీసుకున్నాను స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకున్నాను. ఓకే. సో క్రియేట్ చేస్తున్నాను. నాకు క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి. సో దీన్ని ఏమంటాం అంటే టైల్ అంటాం. మరి జస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే, ఒక విజువల్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేదాన్ని ఏమంటాం అంటే టైల్ అంటాం అనమాట. దీంతో ఒక టైల్ అంటాం. సో టైల్లో డేటా లోడ్ చేస్తే ఏమవుతుందంటే విజువల్ అవుతుంది ఇది. సో డేటా లోడ్ చేయాలి. సో మనం ఏదైనా సరే ఈ విజువల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం త్రీ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటాం. ఒకటి ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఏమేం కావాలి, నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్ ఏమేం కావాలి, నెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ విజువల్ క్రియేట్ చేసేటప్పుడైనా సరే ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి. క్వార్టర్ వైజ్ సేల్స్ ఇది నా రిక్వైర్మెంట్. సో క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి కాబట్టి నాకు ఫీల్డ్స్ ఏమేమి అవసరం అయితే అంటే క్వార్టర్ కావాలి, సేల్స్ ఫీల్డ్ కావాలి. ఈ 2 ఫీల్డ్స్ ఉంటే నాకు సరిపోతుంది. క్వార్టర్ అనే ఫీల్డ్, సేల్స్ అనే ఫీల్డ్ ఉంటే నేను ఫస్ట్ ఆప్షన్ నాకు అర్థమైనట్టు అనమాట. ఫీల్డ్స్ అనేది తెలిసిపోయింది. సో క్వార్టర్ ఉందా, సో డేటా లోడ్ చేయలేదు, ఫస్ట్ డేటా లోడ్ చేస్తున్నాను. ఎక్సెల్ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా లోడ్ చేస్తున్నాను. సో ఫీల్డ్స్, ఫీల్డ్ వెల్స్, ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో ఫీల్డ్స్ వచ్చేసరికేమో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి, ఆ విజువల్ క్రియేట్ చేయాలంటే ఏమేమి ఫీల్డ్స్ కావాలి. సో క్వార్టర్ వైజ్ సేల్స్ అంటున్నారు. సో క్వార్టర్ కావాలి, కంపల్సరీగా సేల్స్ కావాలి. సపోజ్ రీజన్ వైజ్ సేల్స్ అంటున్నారు, రీజన్ కావాలా, సేల్స్ కావాలి ఫీల్డ్స్ మనకి. ఓకే. సో ఆర్డర్స్ టేబుల్ నేను లోడ్ చేస్తున్నాను. సో డేటా లోడ్ అవుతుంది. ఓకే. సో డేటా లోడ్ అయింది కదా. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి. సో క్వార్టర్ ఉందా మనకి ఇక్కడ. సో ఆర్డర్ డేట్ లో మనకి చూడండి ఇక్కడ. సో డేటా హైరార్కీ మీద క్లిక్ చేస్తే క్వార్టర్ ఉంది. ఓకే. సో క్వార్టర్ ఉంది, నెక్స్ట్ సేల్స్ ఉంది. అంటే ఫీల్డ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయి. మన ఈ రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే, ఈ విజువల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్. సో ఫీల్డ్ వెల్స్ అంటే ఇవి అనమాట. సో చూసారు ఇక్కడ. సో ఇవి ఫీల్డ్ వెల్స్ అంటాం. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి. సో యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అన్నట్లు, మీకు యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వాల్యూస్ అంటే వై యాక్సిస్. ఓకే. సో ఇప్పుడు నాకు క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ మీద క్వార్టర్ కావాలి, వై యాక్సిస్ మీద మనకి సేల్స్ కావాలి. సో డ్రాగ్ చేయండి. చూడండి ఇక్కడ. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి అనమాట మనకి విజువల్ క్రియేట్ చేయాలంటే. మల్టిపుల్ వేస్ అన్నమాట. ఒక ఫస్ట్ సింపుల్ ఏంటంటే క్వార్టర్ ఇక్కడ ఉంది కదా. సో క్వార్టర్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటాము. ఓకే. సేల్స్ వచ్చేసరికి వై యాక్సిస్ లో తీసుకుంటాం. ఇదొక వే, ఇట్లా చేయొచ్చు మీరు. అట్లా కాదు అనుకుంటే సో చూడండి, సేమ్ ఇంకొక బార్ చార్ట్ తీసుకున్నాను. సేమ్ స్టాక్డ్ బార్ చార్ట్ ఇంకోటి తీసుకున్నాను. ఓకే. సో జస్ట్ క్వార్టర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. జస్ట్ క్వార్టర్ మీద క్లిక్ చేయండి, తర్వాత సేల్స్ మీద క్లిక్ చేయండి అంతే. మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. క్వార్టర్ మీద క్లిక్ చేయండి, సేల్స్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా ఈ ఫీల్డ్ వెల్స్ అని ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అనమాట.
సో 90% మనకి పవర్ బిఐ ఆటోమేటిక్ గా మీరు క్లిక్ చేస్తే సో బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసిన విజువల్ బేస్ చేసుకుని ఫీల్డ్ వెల్స్ ఆటోమేటిక్ ఫిల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఆటోమేటిక్ అదే ఫిల్ చేసుకుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి అడ్జస్ట్ ఆటోమేటిక్ గా యాక్సెస్ లోకి క్వార్టర్ వచ్చింది, వాల్యూస్ లోకి సేల్స్ వచ్చేసింది. ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే మనకి విజువల్ క్రియేట్ చేయాలంటే సో క్వార్టర్ డ్రాగ్ చేయండి, ఇమేజ్ లోకి డ్రాగ్ చేయండి, డైరెక్ట్ గా ఈ టైల్ లోకి డ్రాగ్ చేయండి. క్వార్టర్ తీసుకొచ్చి ఇక్కడ ట్రై లోకి డ్రాగ్ చేయండి. సో అట్లానే సేల్స్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేయండి. చూడండి ఆటోమేటిక్ గా ఫిల్ వెల్స్ అని ఆటోమేటిక్ గా పవర్ బి అని ఫిల్ చేస్తుంది. ఓకే, సో 90% మనకి పవర్ బి ఆటోమేటిక్ గా ఫిల్ చేసి ఫిల్ వెల్స్ కరెక్ట్ అవుతాయి అనమాట 95%. కానీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సో మనకి తెలిస్తే మీకు ఫీల్డ్ వెల్స్ ఏమేంటి అని మీరే డైరెక్ట్ గా ఈ ఫీల్డ్ వెల్స్ డ్రాగ్ చేయొచ్చు ఆ ఫీల్డ్స్ ని. లేదు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ టైల్ లోకే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. 3 వేస్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం అంటే సింపుల్ బార్ చార్ట్ అంటాం. సింపుల్ బార్ చార్ట్ అనమాట ఇది. సింపుల్ బార్ చార్ట్ అంటాం. సో యాక్సిస్ అంటే మనకు తెలిసింది కదా, యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వాల్యూస్ వచ్చేసరికి వై యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి సింపుల్ బార్ చార్ట్ అంటాం. కానీ మనకి ఇమేజ్ ఏమి చూడండి స్టాక్డ్ బార్ చార్ట్ అంటాం. స్టాక్డ్ బార్ చార్ట్ అంటే ఏంటంటే గ్రూప్ బై ఉంటుంది అనమాట. అంటే లెజెండ్స్ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ లెజెండ్ సరే, సో లెజెండ్లు యాడ్ అవుద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్వార్టర్ వైజ్ రీజన్ వైజ్ సేల్స్ కావాలి. సో రీజన్ తీసుకొచ్చి లెజెండ్ లో తీసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి ఏమవుద్దు. సో ఇప్పుడు ఏమవుతుందండి మీకు స్టాక్డ్ బార్ చార్ట్ ఉంటుంది. దీన్ని స్టాక్డ్ బార్ చార్ట్ అంటాం. చూడండి డేటా లేబుల్స్ ఆన్ చేస్తున్నాను. సో క్వార్టర్ లో ఒక్కొక్క రీజన్ కి ఎంత సేల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క క్వార్టర్ లో క్వార్టర్ 1 లో సో ఇది సెంట్రల్ రీజియన్. సో దీన్ని లెజెండ్ అంటాం అనమాట. పైన కనిపిస్తుంది చూసారా, రీజియన్ సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో దీన్ని లెజెండ్ అంటాం అనమాట. అంటే మనకి ఒక క్వార్టర్ లో రీజన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో క్వార్టర్ 4 లో సెంట్రల్ లో ఎంత సేల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈస్ట్ లో ఎంత సేల్స్ ఉన్నాయి, రీజన్ ఇట్లా మనకి. సో క్వార్టర్ వైజ్ రీజన్ వైజ్ సేల్స్ కావాలన్నప్పుడు స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకుంటాం. లెజెండ్ లో యాడ్ చేస్తున్నమాట దాన్ని. మీరు దేని వైజ్ అయితే సేల్స్ తీసుకున్నారు, క్వార్టర్ వైజ్ ఓకే, క్వార్టర్ వైజ్ రీజన్ వైజ్ సేల్స్ కావాలి అప్పుడు యాడ్ చేస్తారు. నాకు లేదు క్వార్టర్ వైజ్ కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో లెజెండ్ లో తీసుకొచ్చి కేటగిరీ పెట్టేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే క్వార్టర్ వైజ్ కేటగిరీ వైజ్ సేల్స్ వస్తాయి. ఓకే, సో స్టాక్డ్ బార్ చార్ట్ అంటే ఇదనమాట. మీరు ఇక్కడ ఇమేజ్ చూసినా కానీ చూడండి టైల్. ఓకే, ఇప్పుడు చూడండి ఒక టైల్ మళ్ళీ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇది మనకి సింపుల్ బార్ చార్ట్ ఉంటుంది. దీన్నేమో సింపుల్ బార్ చార్ట్ అంటాం ఫస్ట్ ఇది. సో సింపుల్ అనమాట, ఇందులో లెజెండ్స్ ఏమి ఉండవు, సింపుల్ బార్ చార్ట్ ఇది. సో మనకి స్టాక్డ్ బార్ చార్ట్ అంటే మనం లెజెండ్స్ యాడ్ చేస్తాం అనమాట. సో లెజెండ్ యాడ్ చేస్తే వచ్చేది స్టాక్డ్ బార్ చార్ట్. ఓకే, స్టాక్డ్ బార్ చార్ట్. సో చూడండి మనకి ఫీల్డ్స్ ఏందో తెలిసినాయి. ఓకే, ఫీల్డ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు కేటగిరీ వైజ్ క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలన్నప్పుడు మనకి ఫీల్డ్స్ ఏమేమి కావాలి, కేటగిరీ కావాలి, క్వార్టర్ కావాలి, సేల్స్ కావాలి. సో మనకి ఫీల్డ్స్ తెలిసినాయి. అలానే ఫీల్డ్ వెల్స్ ఏమేమి డ్రాగ్ చేయాలో తెలిసింది. సో యాక్సెస్ లో అంటే ఎక్స్ యాక్సెస్ లోకి ఏమో క్వార్టర్ డ్రాగ్ చేసాం, వై యాక్సెస్ లో సేల్స్ డ్రాగ్ చేసాము, సో లెజెండ్ లోకి కేటగిరీ డ్రాగ్ చేసాం. ఇంకొక ఆప్షన్ చూడండి అక్కడ టూల్ టిప్స్ అని చెప్పేసి. టూల్ టిప్ అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ మీరు ఇక్కడ మౌస్ ని కనుక ఇక్కడ ఏదైనా హోవర్ చేశారనుకోండి దీని మీద ఏమేమి కనిపిస్తుంది మనకి చూడండి. క్వార్టర్ కనిపిస్తుంది, క్వార్టర్ 4 అని చెప్పేసి కనిపిస్తుంది, కేటగిరీ టెక్నాలజీ అని కనిపిస్తుంది, సేల్స్ అని చెప్పేసి ఒక వాల్యూ కనిపిస్తుంది. అంటే టూల్ టిప్ అంటే ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, మనకి బై డిఫాల్ట్ గా మీరు ఏదైతే డ్రాగ్ చేస్తారో ఇక్కడ మనం ఏదైతే ఫీల్డ్స్ మనం ఇచ్చేసామో ఆ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట బై డిఫాల్ట్ గా. సో క్వార్టర్ మనం ఆల్రెడీ డ్రాగ్ చేసాం, కేటగిరీ డ్రాగ్ చేసాం, సో సేల్స్ డ్రాగ్ చేసాం. ఈ 3 డ్రాగ్ చేసాం కాబట్టి 3 ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ 3 తో పాటుగా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సో ఇప్పుడు మనకి 3 కనిపిస్తున్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రీజన్ కూడా కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఈ మౌస్ ఓవర్ చేసినప్పుడు 3 తో పాటుగా నాకు రీజన్ కూడా కనపడాలి. అప్పుడు ఏమవుతుందో ఎట్లా చేస్తాం చూడండి. రీజన్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం టూల్ టిప్స్ లో. చూడండి అక్కడ సో ఇంతకుముందు 3 కనిపించాయి, ఇప్పుడు 4 కనిపిస్తాయి అనమాట. సో బై డిఫాల్ట్ గా మీరు ఏదైతే విజువల్స్ లో
యూజ్ చేశారో, ఏ ఫీల్డ్స్ అయితే విజువల్ యూజ్ చేశారో ఆ ఫీల్డ్స్ బై డిఫాల్ట్‌గా టూల్ టిప్స్‌లో కనిపిస్తాయి అన్నమాట. అంటే టూల్ టిప్స్ అంటే ఇదన్నమాట. ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేస్తే మీకు కనిపిస్తా ఉంటది ఇన్ఫర్మేషన్. సో, బై డిఫాల్ట్‌గా మీకు ఏదైతే ఫీల్డ్స్ యూజ్ చేసారో ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తది. మీకు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే అప్పుడేం చేస్తామంటే దాన్ని టూల్ టిప్స్‌లో యాడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ కూడా కావాలి నాకిక్కడ. టూల్ టిప్స్ మళ్ళీ నాకు ఇమేజ్ ఏం చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ నాకు విజువల్ ఏమి చేంజ్ అవ్వదు. కానీ ఇక్కడ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు. ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాను. చూడండి. ప్రాఫిట్ ఎలా వచ్చిందా? సో, మీరు ఇక్కడ మీకు ఏమన్నా విజువల్ చేంజ్ అయిందా? ఏమి చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వస్తదన్నమాట. సో, క్లయింట్‌కి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలుస్తదన్నమాట. ఓకే. ఈ క్వార్టర్‌కి ఇంత సేల్స్ ఉన్నాయి. ఇంత ఈ కేటగరీ, ఈ రీజియన్ ఇంత ప్రాఫిట్ వచ్చింది. సో, ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వస్తున్నట్లన్నమాట. వితౌట్ చేంజింగ్ ద విజువల్. సో, అలాంటి కేసెస్‌లో ఏందంటే మనం టూల్ టిప్స్ యూజ్ చేస్తామన్నమాట. టూల్ టిప్. ఓకే. సో, ఇవి ఫీల్డ్ వెల్స్ అన్నమాట. మనకి బార్ చార్ట్, స్టాక్డ్ బార్ చార్ట్ క్రియేట్ చేయాలంటే ఫీల్డ్ వెల్స్ ఇవన్నీ. స్టాక్డ్ బార్ చార్ట్‌కి. సో, మనకి ఫీల్డ్స్ ఏంటో తెలిసినాయి. ఫీల్డ్ వెల్స్ ఏంటో తెలిసినాయి. నెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో, ఫార్మాటింగ్ కావాలంటే ఇక్కడికెళ్తాం మనం. ఫార్మాట్ అని చెప్పేసింది కదా! ఈ ఫార్మాట్ ఆప్షన్‌లోకి వెళ్తాం. సో, నిన్న మనం ఆల్రెడీ కొన్ని చూసాం. జనరల్ అంటే మన పొజిషన్ అన్నమాట. సో, పొజిషన్ ఆఫ్ దిస్ విజువల్. సో, మీరు ఇక్కడ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ పొజిషన్ చేంజ్ అవుతుందన్నమాట. విజువల్ పొజిషన్. సో, విడ్త్ హైట్ అంటే ఇదన్నమాట మనకి. కావాలంటే ఇట్లా పెంచుకోవచ్చు మనం. హైట్ పెంచుకోవచ్చు, విడ్త్ పెంచుకోవచ్చు. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. సో, విడ్త్ హైట్ అంటే సైజ్ అన్నమాట. విజువల్ యొక్క సైజ్. పొజిషన్ వచ్చేసరికి పొజిషన్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ అది మనం చూసాం. తర్వాత చూడండి ఇంకా మనం ఏం చూసాం. సో, ఇది డిలీట్ చేస్తాం ఒకటి. ఓకే. సో, ఇంక మనం నిన్న ఏం చూసామంటే गो टू नेक्स्ट लेवल है యాహ్! ఏమది? సారీ. ड्रॉप ड्रिल अप ड्रिल डाउन అదే. सब అది to next level. కరెక్ట్. సో, ఇక్కడ మనకి హైరార్కీస్ అండ్ డ్రిల్ డౌన్. సో, ఇక్కడ మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్‌లో మనం కొన్ని చూసాం. ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుందో చూసాం. సో, ఎక్స్ యాక్సిస్‌ని మనకి ఇక్కడ ఫార్మాటింగ్ ఎలా చేస్తాం. ఎక్స్ యాక్సిస్ అంటే సేల్స్ అని చెప్పాను కదా! సో, క్వార్టర్ సేల్స్. సో, ఎలా ఫార్మాటింగ్ చేస్తాం. వై యాక్సిస్ ఎలా ఫార్మాటింగ్ చేస్తాం. ఓకే. సో, పొజిషన్ ఇప్పుడు చూడండి వై యాక్సిస్ అంటే ఇది క్వార్టర్ ఉంది కదా! సో, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే చిన్న డిఫరెన్స్ మీకు. ఇదేమో స్టాక్డ్ బార్ చార్ట్ అన్నమాట. ఇదేమంటామంటే స్టాక్డ్ బార్ చార్ట్ అంటాం. సో, ఇదొచ్చేసరికి స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటామన్నమాట. నెక్స్ట్ ఏందంటే కాలమ్ చార్ట్. ఏమవుద్దంటే మనకి రివర్స్ అవుద్దన్నమాట అంతే. సేమ్ రివర్స్ అవుద్ది ఇంతే. ఓకే. సో, మీరు గనక కాలమ్ చార్ట్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద క్వార్టర్స్ వస్తాయన్నమాట. క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. వై యాక్సిస్‌లో సేల్స్ వస్తాయి. ఏది మీరు ఇక్కడ కాలమ్ చార్ట్ తీసుకుంటే. కాలమ్స్ అంటే ఇట్లా ఉంటుంది మనకి. కాలమ్స్ ఎట్లా ఉంటాయి? వర్టికల్‌గా ఉంటాయి కదా! సో, కాలమ్ అంటే వర్టికల్‌గా ఉంటది. రైట్? సో, మనకేందంటే ఈ బార్స్ అనేవి వర్టికల్‌గా కనిపిస్తాయన్నమాట. మీరు కాలమ్ చార్ట్ తీసుకుంటే. ఇదేందంటే హారిజాంటల్ అనుకోండి. స్టాక్డ్ బార్ చార్ట్ అంటే హారిజాంటల్ అన్నమాట. సో, హారిజాంటల్‌గా కనిపిస్తాయి మీకు. చార్ట్ అనేది హారిజాంటల్‌గా కనిపిస్తుంది. అంటే రోస్ లెవెల్‌లో కనిపిస్తదన్నమాట. సో, సేమ్ కాన్సెప్ట్ కాకపోతే ఏందంటే మీరు చూసే విధానం వేరుగా ఉంటది ఇక్కడ. బార్ చార్ట్ ఇదొచ్చేసరికి కాలమ్ చార్ట్. సో, మీరు బార్ చార్ట్ తీసుకుంటే ఏందంటే సేల్స్ అనేవి కింద వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి ఇట్లా కనిపించాలి కదా! మనకు రో లెవెల్‌లో కనిపించాలి కాబట్టి సేల్స్ అనేవి కింద మనకి ఎక్స్ యాక్సిస్‌లో వస్తాయి. ఓకే. వై యాక్సిస్‌లో క్వార్టర్స్ వస్తాయి మనకి బార్ చార్ట్ తీసుకుంటే. సో, అందుకని ఇప్పుడు చూడండి ఇక్కడ వై యాక్సిస్ అంటే ఇది. సో, వై యాక్సిస్ పొజిషన్ ఇప్పుడు ఎటుంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మీరు కావాలంటే పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్. సో, ఇటు సైడ్ వచ్చేసింది. రైట్ సైడ్ వచ్చేసింది వై యాక్సిస్ పొజిషన్. సో, వై యాక్సిస్‌ని ఫార్మాట్ చేసుకొని మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఫాంట్ స్టైల్, ఫాంట్ టైప్, కలర్ ఇవన్నీ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఎక్స్ యాక్సిస్ సేమ్. ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి చూడండి సేమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది. సో, స్కేల్ అన్నమాట ఇది. సో, మీ కలర్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ సైజ్ చూడండి. వై యాక్సిస్ మాత్రమే టెక్స్ట్ సైజ్ చేంజ్ చేస్తున్నాను. వై యాక్సిస్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే. డిస్‌ప్లే యూనిట్స్ ప్రెజెంట్ ఏముందంటే ఆటోమేటిక్‌గా తీసుకుంటదన్నమాట. ప్రెజెంట్ ఏంది మిలియన్స్‌లో ఉంది మనకి. ఎక్స్ యాక్సిస్ మిలియన్స్‌లో చూపిస్తుంది. 0,000,000, 0.5,000,000, 1,000,000 అలా కాకుండా మీకు థౌసండ్స్‌లో కావాలి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్దంటే 0,000, 500,000, 1,000,000 ఇలా వస్తదన్నమాట మీకు స్కేల్. ఓకే. నెక్స్ట్ టైటిల్. టైటిల్ అంటే ఇది సేల్స్ అనేది టైటిల్ అన్నమాట ఇక్కడ. సో, టైటిల్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ షో టైటిల్ ఓన్లీ, షో యూనిట్ ఓన్లీ కావాలంటే చూసుకోవచ్చు అనమాట. షో యూనిట్ అంటే ఓన్లీ థౌజండ్సా మిలియన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. షో బోత్ అంటే రెండు కనిపిస్తుంది, సేల్స్ ఇన్ థౌజండ్స్ అన్నట్లు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా. సో డేటా లేబుల్స్ అంటే మనకి డేటా కనిపిస్తుంది. డేటా లేబుల్ ఆఫ్ చేస్తుందంటే మనకి లోపల డేటా కనబడుతుంది. సో డేటా లేబుల్ లోపల డేటా చూడాలనుకుంటే మీరు డేటా లేబుల్ ఆన్ చేస్తారు అనమాట. సో డేటా లేబుల్ ఆన్ చేస్తే మీకు లోపల డేటా కనిపిస్తుంది. ఓకే, సో డేటా లేబుల్ ఆన్ చేస్తే మనకి లోపల డేటా కనిపిస్తుంది అనమాట. సో డేటా లేబుల్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు మీరు లోపల. ఇప్పుడు చూడండి, డేటా లేబుల్ అంటే లోపల ఉన్న వాల్యూస్ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి లోపల వాల్యూస్ కలర్ చేంజ్ అవుతుంది. చూడండి మీరు 742 కిలోస్ లో అంటే మనకి థౌజండ్స్ లో ఉందన్నమాట, కేస్ లో ఉంది. సో మీరు కావాలంటే మిలియన్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని లోపల. ఓకే, అట్లా పొజిషన్. సో ఇన్సైడ్ లో కావాలా మీకు, సో ఎలా కావాలా మీకు, లోపల ఎక్కడ ఉండాలి, ఇన్సైడ్ సెంటర్ లో కావాలా, అంటే మనకు లోపల డేటా లేబుల్ అనేది ఎక్కడ ఉండాలి, ఇన్సైడ్ బేస్ లో ఉండాలా. సో మీరు అలా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లోపల టెక్స్ట్ సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు మీరు, లోపల డేటా లేబుల్ యొక్క టెక్స్ట్ సైజ్. ఓకే, సో ఫాంట్ టైప్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్, మనకి డేటా లేబుల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా కనిపిస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అర్థమైందా? ఇవన్నీ డేటా లేబుల్ ఆప్షన్స్ అన్నమాట. సో ఒక్కొక్క దానికి మనకి ఆప్షన్స్ ఉంటాయి ఫార్మాటింగ్. అంటే మనకి ఎక్స్ యాక్సిస్ ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, వై యాక్సిస్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు, డేటా లేబుల్స్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అలానే లెజెండ్స్ అంటే పైన ఉన్నాయి అన్నమాట. సో లెజెండ్ అంటే ఇది పైన కనిపిస్తుంది, కేటగిరీ ఫర్నిచర్ ఆఫీస్ సప్లైస్ టెక్నాలజీ అని చెప్పేసి. సో ఇది మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేస్తే మీకు కనపడదు లెజెండ్. ఆన్ చేశాను. ఓకే, సో మీరు దాన్ని లెజెండ్ ఫార్మాట్ చేసుకోండి చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్ టాప్ లో ఉంది లెజెండ్, కావాలంటే మీరు బాటమ్ తెచ్చుకుంటే కిందకు వస్తుంది అన్నమాట లెజెండ్. ఓకే, టైటిల్. సో టైటిల్ సరే కేటగిరీ అనేది ఇది అనమాట. సో టైటిల్ ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు. లెజెండ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కేటగిరీ చూడండి, ఇక్కడ లెజెండ్ నేమ్ వస్తారు కేటగిరీ. సో మీరు ఏమైనా కొత్త నేమ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. కేటగిరీ టెస్ట్ అని చెప్పేసి ఇస్తాను. చూడండి ఇక్కడ కేటగిరీ టెస్ట్ లెజెండ్ నేమ్ అనమాట. ఓకే, సో లెజెండ్ ని ఫార్మాట్, లెజెండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఓన్లీ లెజెండ్ కి చేంజ్ అవుతుంది కలర్. సో లెజెండ్ సైజ్ పెంచుకోవచ్చు లెజెండ్ కి మాత్రం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనమాట. సో ఎక్స్ యాక్సిస్ కి ఉంటుంది, వై యాక్సిస్ కి ఉంటుంది, అట్లానే డేటా లేబుల్స్ కి ఉంటుంది, లెజెండ్ కి ఉంటుంది, అలా టైటిల్ కి. నెక్స్ట్ చూడండి టైటిల్. సో టైటిల్ చూడండి, ఇక్కడ టైటిల్ కూడా అంతే. టైటిల్ అంటే ఇది సేల్స్ ఫస్ట్ రీజన్ అండ్ ప్రాఫిట్ బై క్వార్టర్ అండ్ కేటగిరీ, ఇది టైటిల్ మనకి. మీరు ఈజీగా టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను చేంజ్ చేస్తాను, అంత అవసరం లేదు నాకు, సేల్స్ బై క్వార్టర్ అనిపిస్తున్నాను. మీరు టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైటిల్ ఎక్కడ ఉంది? ఓకే, ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో టైటిల్ ఆఫ్, అసలు నాకు టైటిల్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు మీరు టైటిల్. సో నెక్స్ట్ టైటిల్ ని ఫార్మాట్ చేసుకోవడానికి టైటిల్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. టైటిల్ కలర్ ఈ కలర్ పెడుతున్నా. సో బ్యాక్గ్రౌండ్ టైటిల్ కి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ టైటిల్ మాత్రమే ఉంటుంది అనమాట. సెంట్రల్ నాకు అలైన్మెంట్ టైటిల్ సైడ్ నాకు బాగోలేదు చూడడానికి. సో సెంటర్ లో పెట్టుకుంటున్నాను అలైన్మెంట్, సేల్స్ బై క్వార్టర్. సో టెక్స్ట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా టైటిల్. సో ఫాంట్ స్టైల్ వేరే తీసుకుంటున్నా. సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అట్లా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ నెక్స్ట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఇప్పుడు మొత్తం వైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా. సో మీరు ఆన్ చేసుకొని వైట్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్, మీరు వేరేది ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి, సో మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా చేంజ్ అయింది. మీ ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బోర్డర్స్. సో బోర్డర్స్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు బోర్డర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బోర్డర్స్ ఆఫ్ అయినాయి ప్రజెంట్, మనకి బోర్డర్స్ ఏం లేవు. చూడండి మనకి ప్రజెంట్ బోర్డర్స్ ఏం లేవు అనమాట. సో బోర్డర్ మీకు కావాలంటే బోర్డర్ ఆన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ.
బోర్డర్స్ అలానే బోర్డర్స్ కలర్. సో బోర్డర్స్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు చూడండి బోర్డర్ కనిపిస్తుంది మీకు సరౌండింగ్ బ్లాక్ కలర్ లో బోర్డర్ కనిపిస్తుంది. సో మీరు ఏదే కలర్ కావాలంటే పెట్టేసుకోవచ్చు ఇక్కడ. సో బోర్డర్ ఓకే, సపోజ్ నేను ఈ కలర్ తీసుకున్నా బోర్డర్ కి. అలానే రేడియస్ అంటే థిక్నెస్ ఎలా ఉండాలి బోర్డర్ కి, కొద్దిగా థిక్నెస్ గా ఉండాలంటే ఇది పెట్టుకోండి. క్లియర్ గా కనిపిస్తుంది బోర్డర్. చూడండి బోర్డర్ కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట, ఇవి ఇంపార్టెంట్ మనకి. సో విజువల్ హెడర్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పైన కనిపిస్తారు చూస్తారా, ఫిల్టర్ ఒకటి. సో ఇది ఫోకస్ మోడ్ ఒకటి. ఫోకస్ మోడ్ అంటే ఏంటంటే మనకి సో పెద్ద ఇమేజ్ లా కనిపిస్తుంది. ఇదే ఒకటే ఫోకస్ మోడ్ లో కనిపిస్తుంది అన్నమాట, పెద్ద ఇమేజ్. ఫోకస్ మోడ్ మీరు ఆన్ చేస్తే జస్ట్ క్లియర్ గా చూడాలనుకుంటే మీరు ఫోకస్ మోడ్ ఆన్ చేశారంటే ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మనకి, ఇమేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. జూమ్ లెక్క. జూమ్ లాగా, ఎగ్జాక్ట్లీ జూమ్ లాగా అనమాట. ఓకే, సో మళ్ళీ బ్యాక్ టు కావాలంటే మనకి ఒరిజినల్ కావాలంటే బ్యాక్ టు రిపోర్ట్ క్లిక్ చేస్తే మనం బ్యాక్ వెళ్తాం ఒరిజినల్. ఫోకస్ మోడ్ అంటుంది. సో ఇదొసరికి ఫిల్టర్ చేయడానికి మనకి ఏమన్నా, సో ఏదైనా మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్. ఓకే, సో దీన్ని ఏమంటే ఈ పార్ట్ పైన కనిపించే పార్ట్ ఏమంటే సో విజువల్ హెడర్స్ అంటాం అనమాట. విజువల్ హెడర్ అంటాం దాన్ని. సో దాన్ని మనం దాన్ని కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్, పై దానికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాం చూడండి. సో ఓన్లీ పై దానికి మాత్రమే. సో సపరేట్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ కాన్సెప్ట్స్ అనమాట. సో దేన్ని ఫార్మాటింగ్ చేసుకోవాలంటే దాన్ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఓన్లీ బోర్డర్ కావాలంటే బోర్డర్ అప్లై చేయొచ్చు. ఓన్లీ టైటిల్ కి మాత్రం ఫార్మాటింగ్ చేయాలంటే టైటిల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ఫార్మాట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ చేసుకోవచ్చు. ఓన్లీ వై యాక్సిస్ చేయాలంటే చేసుకోవచ్చు. అలానే ఓన్లీ డేటా లేబుల్స్ ఫార్మాట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అప్లై చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ అనమాట, దేనికి దానికి సపరేట్ అనమాట. సో ఇండివిజువల్ గా మీరు అప్లై చేసుకోవచ్చు ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఓకే, సో మనకి దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది క్లియర్ గా. సో లెజెండ్ కావాలా, లెజెండ్ అంటే పైన ఉండేది నాకు తెలుసా. లెజెండ్ కావాలా, వై యాక్సిస్ కావాలా, ఎక్స్ యాక్సిస్ కావాలా. సో ఎక్కువ ఇచ్చేసి జూమ్ స్లైసర్స్ వచ్చేసరికి ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. జూమ్ స్లైసర్ అంటే ఏంటంటే సో ఇప్పుడు అన్ని ఒకే కలర్ లో కనిపిస్తాయి, ప్రతి బారు ఒకే కలర్ లో కనిపిస్తుంది. నాకు అలా అవసరం లేదు. Q1 ఒక కలర్ లో కావాలి, Q2 ఒక కలర్ లో కావాలి, Q3 ఒక కలర్ లో అట్లా కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే జూమ్ స్లైసర్ ఆన్ చేస్తాం ఇక్కడ. సో ఇది కాదు జూమ్ స్లైసర్ అంటే ఇది అనమాట. సారీ, జూమ్ స్లైసర్ అంటే ఇది అనమాట. స్లైసర్ ఇట్లా ఆన్ చేస్తాం. ఓకే, సో మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేస్తాం. ఇక డేటా కలర్స్ అని చెప్పారు చూసారా. డేటా కలర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని కలిపి ఒకే కలర్ లో చూపిస్తాయి, బ్లూ కలర్ లో. నాకు అలా వద్దు, నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే షో ఆల్ అనేది ఆన్ చేస్తాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది Q1 లో ఇప్పుడు అన్నిటికీ ఒకే కలర్ కనిపిస్తుంది. Q1 కి, Q2 కి, 3 కి, 4 కి. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. Q2 నాకు ఈ కలర్ కావాలి, Q3 ఈ కలర్ కావాలి, Q4 ఈ కలర్ కావాలి. ఓకే, సో మన రిక్వైర్మెంట్ అనమాట. సో అన్ని ఒకే కలర్ ఉంటే బాగోదు కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమేజ్ ఇస్తే ఏమంటే కొద్దిగా నీట్ గా ఉంటుంది అన్నట్టు ఇమేజ్ చూడడానికి. సో అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు డేటా కలర్స్ వస్తాయి ఆప్షన్ అది. చూసారా. సో ఇదంతా ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనమాట. సో మనకు చూసి జనరల్ ఏముంటుందంటే మనకి ఏదైనా ఫార్మాటింగ్ ఆప్షన్స్ కావాలంటే ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు బయట క్లిక్ చేశారు అనుకో మీరు ఇక్కడ. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి, కానీ వేరే ఈ పేజ్ రిలేటెడ్ వస్తాయి. మీరు పేజ్ మీద క్లిక్ చేశారు కాబట్టి పేజ్ రిలేటెడ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇమేజ్ రిలేటెడ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇమేజ్ రిలేటెడ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో జనరల్ వచ్చేసరికి ఏంటంటే మనకి పొజిషన్ అన్నమాట. ఎక్స్పోజిషన్ ఎంత ఉండాలి, వై పొజిషన్ ఎంత ఉండాలి, దాని విడ్త్ ఎంత ఉండాలా, హైట్ ఎంత ఉండాలి. సో అనే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి జనరల్. లెజెండ్ లో వచ్చేసరికి ఏమంటే మనకి తెలిసిందే, లెజెండ్ అంటే మనకి పైన అనమాట. మనకి లెజెండ్ లో యాడ్ చేస్తాం కదా, ఇక్కడ రీజన్ అని లెజెండ్ లో యాడ్ చేస్తాం అక్కడ. సో రీజన్ కేటగిరీ యాడ్ చేస్తాం లెజెండ్ లో. సో కేటగిరీ వచ్చేస్తాం అన్నమాట లెజెండ్ లో. మీకు ఇక్కడ ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ అంటే ఇది. వై యాక్సిస్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ ఫార్మాటింగ్, కలర్ ఎలా ఉండాలి, ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, అవన్నీ మనం ఇందులో చేసుకోవచ్చు వై యాక్సిస్ లో. ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఇది. సో
ఎక్స్ యాక్సిస్ అనే ఇది కిందది. సో దాన్ని ఫార్మాటింగ్ చేసుకుంటే ఈ ఆప్షన్ చూస్ చేస్తాం. జూమ్ స్లైసర్ అంటే మనకి ఇక్కడ కింద ఒకటి వస్తుంది అనమాట, స్లైసర్ లాగా ఇట్లా. దీన్ని స్లైసర్ అంటాం, దీన్ని స్లైసర్ అంటాం అనమాట. ఇట్లా మీరు చూసుకోవచ్చు ఇట్లా. ఓకే, నెక్స్ట్ డేటా కలర్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క బార్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చు మీరు. సో మొత్తం అన్ని బార్స్ కలిపి ఒకే కలర్ లో కాకుండా ఒక్కొక్క బార్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవచ్చు మీరు డేటా కలర్ లోకి. సో డేటా లేబుల్ అంటే మీకు తెలుసు, డేటా లేబుల్ అంటే ఏంటంటే డేటా యాడ్ చేయాలంటే మీకు ఏంటంటే డేటా లేబుల్ ఆన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ టోటల్ లేబుల్స్. సో ప్రతిదానికి టోటల్ లేబుల్స్ కూడా కావాలనుకున్నారు మీరు. సో టోటల్ లేబుల్స్ కూడా ఆన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దానికి టోటల్ లేబుల్స్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. చూడండి లాస్ట్ లో టోటల్ లేబుల్స్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకుంటాం. సో ప్లాట్ ఏరియా వస్తుంది. టైటిల్, నెక్స్ట్ టైటిల్ ని ఫార్మాటింగ్ చేసుకోవాలంటే టైటిల్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో కంప్లీట్ ఇమేజ్ కి, కంప్లీట్ విజువల్ కి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఈ ఆప్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోర్డర్. సో ఇది అవసరం లేదు, లాకాస్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ బోర్డర్. బోర్డర్ అంటే మీకు తెలిసిందే, సో సైడ్ కి అనమాట. బోర్డర్స్ మనం ఏమన్నా చూసుకోవాలంటే చూసుకోవచ్చు బోర్డర్స్ ఈ ఆప్షన్ యూజ్ చేసేసి. షాడో కూడా అవసరం లేదు మనకి. షాడో అంటే ఏముండదు ఇక్కడ, జస్ట్ ఒక షాడో లాగా వస్తుంది అనమాట అంతే. ఇక్కడ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో టూల్ టిప్. టూల్ టిప్ అంటే మనకు తెలిసిందేగా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం కావాలంటే టూల్ టిప్ యూజ్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెక్స్ట్ చూడండి విజువల్ హెడర్. విజువల్ హెడర్ వచ్చేసరికి ఏంటంటే పైన విజువల్ ఇది ఫిల్టర్ కి, ఈ ఫోకస్ మోడ్ కి, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 ఆప్షన్స్. సో వీటికి ఏమైనా ఫార్మాటింగ్ కావాలంటే ఫార్మాటింగ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మాటింగ్ అనమాట ఇండివిజువల్ గా. ఇవన్నీ ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఆల్మోస్ట్ అన్నిటికీ 80% అన్ని విజువల్స్ కి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏముంటాయి, 80%. ఒక 20% మనకి ఆ విజువల్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ సింపుల్ బార్ చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ సింపుల్ బార్ చార్ట్ అంటే మనకి లెజెండ్ ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ. సో లెజెండ్ మనం ఏం యాడ్ చేయలేదు, అందుకని ఇక్కడ మీరు ఫార్మాటింగ్ ఆప్షన్ చూస్తే మీకు లెజెండ్ అనేది కనబడదు అనమాట. చూడండి ఇక్కడ లెజెండ్ అనే ఆప్షన్ లేదు ఇక్కడ, ఎందుకంటే మీరు లెజెండ్ యాడ్ చేయలేదు కాబట్టి. అది ఇక్కడికి వస్తే మీరు లెజెండ్ యాడ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ లెజెండ్ యాడ్ చేశారు కాబట్టి, కేటగిరీ అని లెజెండ్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ లెజెండ్ అనేది కొత్తగా ఎక్స్ట్రా యాడ్ అవుద్ది అనమాట. ఓకే, సో ఫార్మాట్ అంటే మీకు అంటే 80% సేమ్ ఉంటాయి, ఒక 20% మాత్రం మీరు సెలెక్ట్ చేసిన విజువల్ పెట్టి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి కొన్ని. ఓకే, సో ఇది సింపుల్ మనకి స్టాక్డ్ బార్ చార్ట్. స్టాక్డ్ బార్ చార్ట్ ఇదేమో సింపుల్ బార్ చార్ట్ అంటుంది, ఇదేమో స్టాక్డ్ బార్ చార్ట్. అంటే స్టాక్డ్ కి బార్ చార్ట్ డిఫరెన్స్ ఏంటంటే లెజెండ్స్ ఏమి ఉండవు. సింపుల్ బార్ చార్ట్ లో లెజెండ్ ఏమి ఉండదు, స్టాక్డ్ బార్ చార్ట్ లో వచ్చేసరికి లెజెండ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది స్టాక్డ్ బార్ చార్ట్. నెక్స్ట్ చూడండి స్టాక్డ్ కాలం చార్ట్. ఏంటంటే డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడేమో మనకి రోస్ లో కనిపిస్తుంది డేటా. ఓకే, రో ఫార్మాట్ లో కనిపిస్తుంది, చూడండి రోస్ లా కనిపిస్తుంది డేటా. అదే స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకుంటే సో దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం ఒకటి. ఓకే, సో మీరు ఇప్పుడు జస్ట్ విజువల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు అనమాట, ఆటోమేటిక్ గా విజువల్ చేంజ్ అయిపోతుంది. చూడండి సేమ్ ఇమేజే, కాకపోతే ఏంటంటే వర్టికల్ గా కాలం ఫార్మాట్ లో చూపిస్తాను. స్టాక్డ్ కాలం చార్ట్ అంటే అర్థమైందా? సో స్టాక్డ్ బార్ చార్ట్ ఇది. సో ఇది తీసేస్తున్నాను ఇది. ఓకే, స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలం చార్ట్. అర్థమైందా? సేమే, కాకపోతే ఏంటంటే సో ఇదేమో మనకి వ్యూ డిఫరెంట్ అనమాట అంతే. ఇదేమో హార్జెంటల్ కనిపిస్తుంది, ఇది రోస్ లాగా. ఇదేమో వర్టికల్ గా కనిపిస్తుంది కాలమ్స్ లాగా, అందుకని దీన్ని స్టాక్డ్ కాలం చార్ట్ అంట. మనకి ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలం చార్ట్. ఓకే, C2 అనమాట స్టాక్డ్ అంటే. నెక్స్ట్ చూడండి థర్డ్ వచ్చేసరికి క్లస్టర్డ్ బార్ చార్ట్ అంటే క్లస్టర్డ్ కాలం చార్ట్. సో రెండు సేమే, ఒకటేమో మనకి రోస్ లో ఫార్మాట్ లో కనిపిస్తుంది, ఒకటేమో కాలమ్స్ ఫార్మాట్ లో కనిపిస్తుంది. ఓకే, క్లస్టర్డ్ బార్ చార్ట్ కి స్టాక్డ్ బార్ చార్ట్ కి డిఫరెన్స్ చూద్దాం. సో క్లస్టర్డ్ బార్ చార్ట్ అంటే ఏంటంటే మనకి ఓకే ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, సో క్వార్టర్ వైజ్ సేల్స్ కనిపిస్తున్నాయి. రైట్, క్వార్టర్ వైజ్ మనకి సేల్స్, మనకి క్వార్టర్ వైజ్ కేటగిరీ వైజ్ సేల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, సో Q2 లో ఓకే సో ట్రెండ్ మనం చూడలేమన్నమాట ఇప్పుడు. సో Q1 లో ట్రెండ్ ఎలా ఉంది అంటే దేనికి, సో
ఫర్నిచర్కి ఎలా ఉంది, ఆఫీస్ సప్లైస్కి ఎలా ఉంది, టెక్నాలజీకి ఎలా ఉంది. సో ట్రెండింగ్ గా మనకు కనబడదు అనమాట. మనకి కనుక స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకుంటే ట్రెండ్ కనబడదు, ట్రెండ్ లాగా. మనకి ట్రెండ్ లాగా చూడాలనుకుంటే ఏమంటే ఏం కావాలంటే క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకుంటాం. చూద్దామా ఎలా క్రియేట్ చేస్తుంది. సేమే అనమాట. చూడండి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ క్లస్టర్డ్ బార్ చార్ట్. సో ఇక్కడ చూడండి సేమ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం. సేమ్ ఉంటాయి ఇక్కడ చూడండి ఆప్షన్స్. మనకి ఫీల్డ్స్ ఏమేం కావాలి, మనకి కేటగిరీ వైజ్, క్వార్టర్ వైజ్ సేల్స్ కావాలి నా రిక్వైర్మెంట్. సో ఫీల్డ్స్ ఏమేం కావాలి, మనకి కేటగిరీ కావాలా, క్వార్టర్ కావాలా, సేల్స్ కావాలి, అంతే కదా. ఓకే, సో క్వార్టర్ తీసుకొచ్చేసి యాక్సెస్ లో వేసుకుంటున్నాను. సో క్వార్టర్. ఓకే, నెక్స్ట్ సేల్స్ తీసుకొచ్చేసి ఇంతకుముందు కూడా అంతే నాకు చేసింది. సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్ లో వేసాము. సో లెజెండ్ లో ఏం చేసాము, కేటగిరీ డ్రా చేసాం, అంతే కదా. కేటగిరీని మనం లెజెండ్ లో పెట్టాం. చూడండి సేమ్ ఇంత ముందు కూడా ఇదే చేసాం. ఇమేజ్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎలా చేంజ్ అవుతుందో. ప్రీవియస్ ఇమేజ్ చూడండి సేమ్ ఆప్షన్స్ అనమాట. యాక్సెస్ లో క్వార్టర్స్ పెట్టుకున్నాం, వాల్యూస్ వై యాక్సెస్ లో పెట్టాము, ఇక్కడ వాల్యూస్ లో సేల్స్ అమౌంట్ పెట్టాము, లెజెండ్ లో కేటగిరీ పెట్టాం. సేమ్ ఇదే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఈ చార్ట్ లో కూడా చూడండి స్టాక్డ్ బార్ చార్ట్ లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. యాక్సెస్ లో క్వార్టర్ పెట్టాం, సో నెక్స్ట్ వాల్యూస్ లో సేల్స్ పెట్టాము, లెజెండ్ లో కేటగిరీ పెట్టాం. ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. ఈ ఇమేజ్ కూడా సేమ్ అదే ఫార్మాట్ పెట్టాం. కానీ చూస్తే ఇమేజ్ చూడండి ఎలా ఉందో, డిఫరెంట్ ఉంది. మీకు ఇక్కడ ఒక ట్రెండ్ లా కనిపిస్తుంది. సో మీకు డేటా లేబుల్ ఆన్ చేస్తే ఇక్కడ డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను చూడండి, అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో దీనికన్నా మనం కనుక ఈ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా అది సేమ్ క్లస్టర్డ్ బార్ చార్ట్ ప్లేస్ లో క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఎలా కనిపిస్తుంది. సో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. క్వార్టర్ 1 లో సో ఫర్నిచర్ కి ఎంత సేల్స్ ఉన్నాయి, నెక్స్ట్ కేటగిరీ ఆఫీస్ సప్లైస్ కి ఎంత సేల్స్ ఉన్నాయి, టెక్నాలజీకి ఎంత సేల్స్ ఉన్నాయి. సో క్లియర్ గా కనిపిస్తుంది మనకి. ట్రెండింగ్ అనమాట, ఇది ట్రెండ్ కనిపిస్తుంది. ట్రెండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు ఇక్కడ. క్వార్టర్ 2 లో ఇలా ఉంది ట్రెండ్, సో క్వార్టర్ 3 లో ఎలా ఉంది, క్వార్టర్ 4 లో ఎలా ఉంది. సో మీరు ఇట్లా ట్రెండింగ్ లో చూడాలనుకుంటే క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకుంటాం అన్నమాట. క్లస్టర్డ్ కాలం చార్ట్ సేమ్ ఆప్షన్స్, ఆప్షన్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. యాక్సిస్, లెజెండ్, వాల్యూస్. కాకపోతే ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మీరు ఫార్మాటింగ్ కావాలంటే ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎక్సెల్ లో ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఎలా అయితే చేస్తామో ఇందులో కూడా ఫార్మాట్ పెయింటర్ అప్లై చేయొచ్చు. చూడండి మళ్ళీ ఫార్మాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెల్ మనం ఫార్మాట్ పెయింటర్ తీసుకుంటాం, ఎక్సెల్ కానీ వార్డ్ ప్యాడ్ లో కానీ మీరు ఫార్మాట్ పెయింటర్ అప్లై చేస్తారు కదా. సేమ్ ఇందులో కూడా పవర్ బిఐ లో కూడా ఫార్మాట్ పెయింటర్ ఒకదాన్ని ఇమేజ్ మనం ఫార్మాట్ చేసుకుంటాం నీట్ గా. సో మిగతా అన్ని విజువల్స్ కి అదే ఫార్మాట్ కావాలనుకుంటే జస్ట్ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో చూసారు, అబ్జర్వ్ చేశారు కదా డిఫరెన్స్. స్టాక్డ్ కాలం చార్ట్ కి మనకి ఇమేజ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. మీకు ట్రెండ్ గా కావాలంటే మనం ఏం తీసుకుంటామంటే క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఆప్షన్ క్లస్టర్డ్ కాలం చార్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు ఇంకా. సో ఏ క్వార్టర్ లో దేనికి ఎక్కువ సేల్స్ ఉంది అనేది ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడేమో ఒకటే స్కేల్ వస్తుంది, ఒక క్వార్టర్ కి ఒకటే స్కేల్ వస్తుంది. సో అందులోనే స్ప్లిట్ అవుద్ది అనమాట డేటా. సో ఒకే క్వార్టర్ లో ఒక బార్ లోనే సో ఫర్నిచర్ కి ఎంత ఉంది, ఆఫీస్ సప్లైస్ కి ఎంత ఉంది, టెక్నాలజీకి ఎంత ఉంది, ఒకే బార్ లో చూపిస్తుంది 3 కేటగిరీస్ డేటా. కానీ ఇక్కడ ఏంటంటే 3 డిఫరెంట్ బార్ లా చూపిస్తుంది.